कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగిందని కవిత చేసిన ఆరోపణల మీద సహజంగానే భారతీయ జనతా పార్టీ లైన్కి కాస్త డిఫర్ అయి మాట్లాడే రాజాసింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సార్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమే, పెద్ద ప్యాకేజీ దొరికితే కొందరు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారు, ఎక్కడ ఏ అభ్యర్థి నిలబడాలో వాళ్లే నిర్ణయిస్తారు, గతంలో ఇలా జరగడం వల్లే భారతీయ జనతా పార్టీ నష్టపోయింది, లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం వచ్చేది, ప్రతి ఎన్నికల్లో బీజేపీలోని కొంతమంది నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నదానికన్నా ముందు రాజాసింగ్ అన్నాడో తర్వాత ఉన్నాడో నాకు తెలియదు. సో మరి ఎందుకంటే కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కన్నా ముందే అన్నారో తర్వాత అన్నారో తేలాలి. సో అంటే ఆఫ్టర్ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ తెలంగాణ బీజేపీ యొక్క స్వభావం అర్థమవుతుంది. అంటే ఎవరికి వారే యమనా తీరే అని. తెలంగాణ బీజేపీ పైన పొలిటికల్ సర్కిల్లో జోకేస్తుంటారు. 2 లీడర్లు ఉంటే 3 గ్రూపులు ఉంటాయని. ఎక్కడైనా 2 లీడర్లు ఉంటే 2 గ్రూపులకు అవకాశం ఉంటుంది మ్యాథమెటికల్గా. కానీ బీజేపీ ప్రత్యేకత 3 గ్రూపులు ఉంటాయని. అందువల్ల రాజాసింగ్ రైజ్ చేసిన అంశాల్లో చాలా సీరియస్ అంశం అంటే బీజేపీలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని. ఈ మాట గతంలో ఈటల రాజేందర్ కూడా అన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మా అన్ని పార్టీలలో కోవట్లు ఉంటారు అని ఇండైరెక్ట్గా బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారని ఈటల రాజేందర్ కూడా మాట్లాడాడు. సో ఈ బీజేపీ ఎందుకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతుంది అనేటువంటి ఆవేదన బీజేపీలో చాలామందికి ఉంది. ఈ ఆవేదన రాజాసింగ్ సైద్ధాంతిక నిబద్ధత మనం క్వశ్చన్ చేయలేము. ఆయన నేపథ్యము గతంలో వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా నాకు గుర్తున్నంతవరకు ఆయన అంతకుముందు బీజేపీలో మొదటి బీజేపీ కాదనుకుంటాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. బట్ డెఫినెట్గా ఆయన నికార్సైన హిందుత్వవాది, అందులో అయితే అనుమానం లేదు కదా. సో అందువల్ల బీజేపీకి ఇదైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ ఆయనకు బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులకు పడదు, అందరికీ తెలుసు. ఆయన కిషన్ రెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు గతంలో పరోక్షంగా చేసిన సందర్భం ఉంది. పార్టీ నాయకత్వంతో రాజాసింగ్కు విభేదాలు ఉన్నమాట నిజం. బీజేపీలో తెలంగాణలో ఉన్న నాయకుల మధ్య ఒక సయోధ్య లేదు అన్నది వాస్తవము. ఇది గతంలో కూడా అమిత్ షానే హెచ్చరించాడు, మీరందరూ కలిసి పనిచేయండి అని. కొంతమంది ఇప్పుడు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఆవేదనతో గతంలో అడిగిన ప్రశ్న కూడా ఉంది, ఎందుకని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏమీ చేయలేకపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు 2023లో 8 సీట్లు, 2023లో 2018లో 1 సీటు నాకు గుర్తున్నంత వరకు ఒక రాజాసింగే కదా గెలిచింది. అంతకుముందు 2014లో 5 సీట్లు టీడీపీతో కలిస్తే 2 కళ్ళ సిద్ధాంతం అన్న టీడీపీకి 15 సీట్లు వచ్చాయి, బీజేపీకి 5 సీట్లు. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన టోటల్ సీట్లు 119 సీట్స్లో తెలంగాణ వచ్చాక 3 ఎన్నికలు జరిగాయి. ఇంకా నేను తెలంగాణ రాకముందు కూడా తీసుకుంటే ఇంకా తక్కువనే ఉంటాయి. అంటే తెలంగాణ వచ్చాక కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు వచ్చిన టోటల్ సీట్స్ 14 సీట్స్, 119 సీట్లు. ఎంపీలు తీసుకోండి, ఈసారి 8 గెలిచారు. లాస్ట్ టైం మీకు 2019, 2014 అన్నీ కలుపుకుంటే ఎమ్మెల్యే సీట్ల కన్నా ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తారు. ఇప్పుడు 2019, 23లో 24లో ఏమైంది, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలిచారు, ఎంపీ సీట్లు 2 గెలిచారు. అంతకుముందు 4 సీట్లు గెలిచారు 2019లో, ఎమ్మెల్యే 1 సీటే గెలిచారు. అంటే మీరు గమనించండి, ఈ మొత్తం 3 ఎన్నికల్లో కలిపి తెలంగాణ వచ్చాక 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు కూడా దాదాపు అన్నీ గెలిచారు. మరి ఈ క్వశ్చన్ ధర్మపురి అరవింద్ కూడా చాలా జెన్యూన్గా అడిగారు. ఆయన మా భాషలో చూస్తే ఎక్కడ పార్టీని నిందించి ఎవరిపైనో కోపంతో అనలే, ఆ మాట చాలా ఆవేదనతో అన్నాడు. నేను ఆ రోజు కూడా ఆయన వాదన సమర్థించాను కూడా. ఆయన చాలా ఆవేదనతో ధర్మపురి అరవింద్ అడిగాడు. సో అందువల్ల రాజాసింగ్ పార్టీ డెవలప్ అవుతలేదు అనే ఆవేదన హిందుత్వవాదిగా ఆయనకు ఉండడాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన అనటానికి అదొక్కటే కారణం కాదు. ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆయన చెప్పిన వ్యక్తి కాక వేరే వ్యక్తికి మీకు పార్టీ జిల్లా అధ్యక్షుడు చేస్తే కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించాడు.
రాజా సింగ్ ఇస్ అన్ అటానమస్ టెరిటరీ ఇన్ తెలంగాణ బీజేపీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ స్వయం పాలిత ప్రాంతం. సో ఆయనకు అటానమీ బీజేపీలో ఇస్తుంటారు, ఆయన లేకపోతే ఆయన ఏం చేయగలుగుతారు? ఆయన హిందుత్వవాది. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా దేశంలో, ఆయన నిక్కార్సైన హిందుత్వవాది. రామ మందిరం కేసు కూడా ఆయన వేశాడు. రోజు మోడీని విమర్శిస్తూ ఉంటాడు. బీజేపీ టాలరేట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వారు కొంతమంది ఉంటారు. అందులో యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లో. ఆయన చివరకు ముఖ్యమంత్రి కూడా చేయాల్సి వచ్చింది కదా. ఈ స్వయం ప్రతిపత్తి వల్లనే కదా రాజా సింగ్ శాసనసభాపక్ష నేత కూడా కాలేకపోయాడు. అంతకుముందు ఆయనను చేయలేక ఆయన ఉండగా ఈటల రాజేందర్నో రఘునందన్ రావునో చేయలేక 2023కి ముందు బీజేపీకి శాసనసభాపక్ష నేతే లేడు కదా. సో అందువల్ల రాజా సింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. సో లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ అటానమీ ఇన్ బీజేపీ.